Hello everyone, welcome back to Advaita Academy. ఈసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసము ఈసెట్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో సర్కిల్స్ కాన్సెప్ట్లో ప్రీవియస్గా అడిగిన ఈసెట్ క్వశ్చన్స్ అన్ని కూడా 1 by 1 సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి టిఎస్ ఈసెట్ 2019 లో అడిగిన క్వశ్చన్. If a straight line ax plus by plus root 5 is equal to 0 touches the circle x square plus y square is equal to 5, then which of the following is true అని మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. అవునా? సో ఇలాంటి మోడల్ చాలా సార్లు చేస్తాం. ఏంటది? సో కాన్సెప్ట్ ఏంటి? y is equal to mx plus c టచెస్ లేదా టాంజెంట్ ఏదైనా ఒకటే. ఓకేనా? టచెస్ ద సర్కిల్ x square plus y square is equal to a square. ఓకే, దెన్ సో టచ్ చేస్తే అప్పుడు కండిషన్ ఏంటి అంటే సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. సో ఈ కండిషన్ అనేది మనం ఇప్పటికే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము. మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి వచ్చింది. ఓకేనా? సో ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, లైన్ ఈక్వేషన్, దీన్ని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఫార్ములోకి మార్చుకోవాలి. సో ఏఎక్స్ ప్లస్ by ప్లస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. So by is equal to minus ax minus root 5. So y is equal to minus a by bx plus minus root 5 by b. Minus root 5 by b. So ఇక్కడ మనకు ఏమొస్తుంది? m is equal to m ప్లేస్ లో మనకి ఏముంది? మైనస్ a by b. అవునా? మైనస్ a by b. c ప్లేస్ లో ఏముంది? మైనస్ రూట్ 5 by b. మైనస్ రూట్ 5 by b. అండ్ ఏ స్క్వేర్ అంటే ఎంత? 5. అవునా? సో ఏ స్క్వేర్ అంటే ఎంత? 5. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి. సి స్క్వేర్ అంటే ఎంత? మైనస్ ఆఫ్ రూట్ 5 బై బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత? 5 ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఎం అంటే ఎంత? మైనస్ ఏ బై బి. మైనస్ ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అయిపోతుంది. అవునా? ఇక్కడ మైనస్, ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ, ఇక్కడ బి స్క్వేర్ ఎల్సిఎం తీస్తే బి స్క్వేర్ ఇంటూ 1 బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయిపోతుంది. సో ఇక్కడ బి స్క్వేర్ క్యాన్సల్, 5 క్యాన్సల్. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అవునా? ఇక్కడ 1 వస్తుంది. అవునా? సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ద కండిషన్. చూడండి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ 2019 ఈసెట్ లో అడిగిన క్వశ్చన్. ఇది టిఎస్ ఈసెట్ లో అడిగిన క్వశ్చన్. ఓకే, చూడండి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కార్డ్ ఆఫ్ లెంత్ 12 centimeters is at a distance of 4 root 10 centimeters from the center of the circle, then radius of the circle is అని అడుగుతున్నాడు. సర్కిల్స్ కాదు, ఇది సర్కిల్. ఓకేనా? సర్కిల్. ఓకే, దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ అని అడుగుతున్నాడు. చూడండి. సో కొద్దిగా కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. సపోజ్ సర్కిల్ ఈ విధంగా ఉందనుకోండి. సర్కిల్ ఈ విధంగా ఉంటే కార్డ్ ఆఫ్ లెంత్ 12 ఓకే సెంటీమీటర్స్. ఇది కార్డ్ ఆఫ్ లెంత్ 12 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకే, ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి, ఈ లెంత్ టోటల్ లెంత్ 12 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకోండి. సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ కార్డ్ అనేది, ఇఫ్ ఎ కార్డ్ ఆఫ్ లెంత్ 12 సెంటీమీటర్స్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 root 10 centimeters ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఈ కార్డుకి డిస్టెన్స్, అంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇది ఎంత ఇచ్చినాడు అంటే 4 root 10 అని ఇచ్చినాడు. 4 root 10 centimeters అని ఇచ్చినాడు. సో ఇది సెంటర్ అయితే ఖచ్చితంగా ఇది కూడా సెంటర్ అవుతుంది కదా. అవునా? ఎందుకంటే స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్. కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అయిపోతుంది?
6 సెంటీమీటర్స్ అయిపోతుంది. ఇదంతా 4 √10 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, రేడియస్ అడుగుతున్నాడు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్, సో రేడియస్ ని నేను ఈ విధంగా డ్రా చేయొచ్చా, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి సర్కంఫరెన్స్ అంటే ఈ సర్కిల్ మీదికి ఈ డిస్టెన్సే మనకు రేడియసా కాదా, ఇదే కదా మనకు రేడియస్ అంటే ఆర్, అవునా. సో ఇది ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందే లేదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా ఉందా లేదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హైపోటెన్యూస్ కనుక్కోవాలి, అంతే, వెరీ సింపుల్. సో మీరు ఈ విధంగా డయాగ్రామ్ కనుక డ్రా చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. సో రేడియస్ ఈజ్ గివెన్ బై హైపోటెన్యూస్ అనమాట. హైపోటెన్యూస్ అన్నప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ అడ్జసెంట్ స్క్వేర్ మైనస్ సైడ్ ఆపోజిట్ స్క్వేర్, అవునా. సో కాబట్టి ఏం రాసుకోవాలి, ఈ రెండు సైడ్ల యొక్క స్క్వేర్స్ రాసుకోవాలి. సో 4√10 హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అనమాట, అంతే, దట్ ఈస్ ద రేడియస్. జస్ట్ వీటిని సాల్వ్ చేయండి. రూట్ ఆఫ్ 4√10, 4 స్క్వేర్ అంటే ఎంత, 16 ఇంటూ √10 హోల్ స్క్వేర్ ఎంత, 10, అవునా, ప్లస్ 36. సో 16 ఇంటూ 10 అంటే ఎంత, ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ఇంటూ 10 అంటే 160 ప్లస్ 36 అంటే ఎంత, ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 196 అండర్ రూట్ ఎంత, 14. సో రేడియస్ ఆఫ్ దిస్ ఈస్ 14 సెంటీమీటర్స్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలాంటి ఓకే, సో కొద్దిగా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఓకే, వెరీ సింపుల్. ఏమంటే ఇచ్చిన డేటాని బట్టి మీరు డయాగ్రామ్ తీసుకోగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా. సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన 3 క్వశ్చన్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. ఓకే, సో అర్థమయ్యి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే, సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గోరిథం అనేది మన వీడియోని చాలా మందికి అది సజెస్ట్ చేస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.